ప్రియమైన మిత్రులారా, లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ పై స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం. ఈ ట్యుటోరియల్లో మనం కొన్ని బేసిక్ కమాండ్స్ అధ్యయనం చేస్తాం. నేను ఉబుంటు 10.04 ఉపయోగిస్తున్నాను. మీకు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రారంభించడం తెలిసి ఉంటుందని మేము భావిస్తున్నాము. మీకు ఆసక్తి ఉంటే దానిని spoken-tutorial.org లో గల మరొక స్పోకెన్ ట్యుటోరియల్ ద్వారా పొందవచ్చు. ఈ ట్యుటోరియల్లో కమాండ్స్ మరియు కమాండ్ ఇంటర్ప్రెటర్ అంటే ఏమిటో మనం తెలుసుకుంటాం. ఆ తర్వాత మనం మ్యాన్ కమాండ్ ను ఉపయోగించి లినక్స్ లో ఏ విధంగా సహాయం పొందాలో తెలుసుకుంటాం. ఇప్పుడు మన మొదటి ప్రశ్న, కమాండ్స్ అంటే ఏమిటి? సరళమైన మాటలలో లినక్స్ కమాండ్స్ ని టైప్ చేసినప్పుడు కొన్ని చర్యలు జరగడానికి కారణమయ్యే పదములుగా చెప్పవచ్చు. లినక్స్ కమాండ్స్ అరుదుగా మాత్రమే 4 అక్షరాల కంటే ఎక్కువ నిడివి కలిగి ఉంటాయి. ఉదాహరణకు ls, who, ps మొదలైనవి. కమాండ్స్ లోయర్ కేసులో మరియు కేస్ సెన్సిటివ్ గా ఉంటాయి. మనం ఒక ఉదాహరణను చూద్దాం. అప్లికేషన్స్ మెనూకి వెళ్ళండి. యాక్సెసరీస్ ని సెలెక్ట్ చేసి లభ్యమైన ఆప్షన్స్ నుండి టెర్మినల్ పై క్లిక్ చేయండి. లేదా ఒక టెర్మినల్ విండో తెరవడానికి మీ కీబోర్డుపై Ctrl-Alt-T నొక్కండి. ఇప్పుడు మనం ఒక ప్రాంప్ట్ మరియు దాని ప్రక్కన కర్సర్ బ్లింక్ కావడాన్ని గమనించవచ్చు. ఇక్కడే మనం కమాండ్ టైప్ చేయాలి. who అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. లాగిన్ అయి ఉన్న యూజర్ల పేర్లను మనం చూడవచ్చు. వాస్తవానికి మనం సిస్టంలోకి లాగిన్ అయిన వారిని చూపే who కమాండ్ ని ఎగ్జిక్యూట్ చేశాం. కొన్ని అక్షరాలను మాత్రమే కలిగి ఉన్న ఈ కమాండ్లను చర్యలుగా మారుస్తున్నది ఏది? ఈ పని చేస్తున్నది కమాండ్ ఇంటర్ప్రెటర్. దీనిని షెల్ అని కూడా పిలుస్తారు. who మరియు లినక్స్ సిస్టమ్ కు మధ్య ఇంటర్ఫేస్ గా మనము షెల్ ని నిర్వచించవచ్చు. ఇది యూజర్ కి ఆపరేటింగ్ సిస్టమ్ ఎగ్జిక్యూట్ చేయడానికి కమాండ్లను ఇవ్వడానికి అనుమతిస్తుంది. లినక్స్ పై అనేక షెల్స్ ఇన్స్టాల్ చేయడానికి సాధ్యత ఉండి విభిన్న యూజర్లు తాము ఇష్టపడే దానిని తీసుకోవడం సాధ్యమవుతుంది. లినక్స్ పై ఎప్పుడూ ఇన్స్టాల్ చేయబడే ప్రామాణిక షెల్ /bin/sh బాష్ గా పిలువబడే గ్నూ సూట్ ఆఫ్ టూల్స్ నుండి తీసుకున్న గ్నూ బార్న్ అగైన్ షెల్. ఈ ట్యుటోరియల్లో మనం తెలుసుకోబోయే కమాండ్స్ ఒకే తరగతికి చెందినవి మరియు కొద్దిపాటి తేడాలతో అధిక భాగం లినక్స్ షెల్స్ పై రన్ అవుతాయి. ఈ ట్యుటోరియల్లో వివరణ కొరకు షెల్ గా బాష్ ను ఉపయోగించనున్నాము. బాష్ అత్యంత ప్రసిద్ధి చెందిన షెల్ మరియు దాదాపు అన్ని యునిక్స్ లకు పోర్టబుల్ గా ఉండడం దీనికి కారణం. ఇతర షెల్స్ లో ప్రారంభ యునిక్స్ షెల్ అయిన బార్న్ షెల్, సి షెల్ మరియు కార్న్ షెల్ ఉన్నాయి. మనం ఏ షెల్ ఉపయోగిస్తున్నామో చూడడానికి టెర్మినల్ కి వెళ్లి కమాండ్ ఎకో స్పేస్ $క్యాపిటల్ షెల్ ని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. సాధారణంగా అవుట్పుట్ /bin/bash గా ఉండి మనకు బాష్ షెల్ ని ఇస్తుంది. మనం విభిన్నమైన షెల్స్ ని అనేక మార్గాల ద్వారా యాక్టివేట్ చేయవచ్చు. వాటిని మనం అడ్వాన్స్డ్ ట్యుటోరియల్లో తెలుసుకుందాం. వాస్తవానికి కమాండ్స్ అనేవి ప్రోగ్రాంలను కలిగి ఉన్న ఫైళ్లు. ఇవి ఎక్కువగా సిలో రాయబడి ఉంటాయి. ఈ ఫైళ్లు డైరెక్టరీస్ లో ఉంటాయి. కమాండ్ ఎక్కడ స్టోర్ చేయబడిందో తెలుసుకోవడానికి మనం టైప్ కమాండ్ ను ఉపయోగించవచ్చు. కమాండ్ ప్రాంప్ట్ వద్ద టైప్ అని వ్రాసి స్పేస్ ఇచ్చి ps అని రాసి ఎంటర్ నొక్కండి. నిజానికి ps అనేది /bin డైరెక్టరీలో స్టోర్ చేయబడిన ఒక ఫైల్ గా ఇది చూపుతుంది. కమాండ్ ప్రాంప్ట్ లో మనం ఒక కమాండ్ ని ఇచ్చినప్పుడు షెల్ డైరెక్టరీల జాబితాలో ఆ కమాండ్ పేరుకి సరిపోయే ఫైల్ కొరకు వెతుకుతుంది. అది దొరికితే ఆ ఫైల్ కి సంబంధించిన ప్రోగ్రాం ఎగ్జిక్యూట్ అవుతుంది. లేనట్లయితే కమాండ్ నాట్ ఫౌండ్ అనే ఎర్రర్ కనిపిస్తుంది. వెతికిన డైరెక్టరీల జాబితా పాత్ వేరియబుల్ ద్వారా చూపబడుతుంది. మనం దీన్ని తర్వాత చూద్దాం. ప్రస్తుతం మనం ఈ జాబితాను చూడాలనుకుంటే కమాండ్ ఎకో స్పేస్ $path అని క్యాపిటల్లో టైప్ చేసి ఎంటర్ నొక్కండి. కమాండ్ల గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. లినక్స్ కమాండ్లు 2 రకాలు, ఎక్స్టర్నల్ కమాండ్లు
మరియు ఇంటర్నల్ కమాండ్లు. ఎక్స్టర్నల్ కమాండ్లు ప్రత్యేకమైన ఫైల్స్ /ప్రోగ్రామ్స్ గా ఉనికిలో ఉంటాయి. లినక్స్ లో అధిక భాగం కమాండ్లు ఈ తరహాకు చెందినవి, కానీ కొన్ని కమాండ్ల అమలు షెల్ లోపలే రాయబడి ఉంటుంది మరియు ఇవి ప్రత్యేక ఫైళ్లుగా ఉనికిలో ఉండవు. ఇవి ఇంటర్నల్ కమాండ్లు. తరువాత మనం చూడబోయే ఎకో కమాండ్ నిజానికి ఒక ఇంటర్నల్ కమాండ్. టెర్మినల్ కి వెళ్లి కమాండ్ వద్ద టైప్ చేయండి. టైప్ అని వ్రాసి స్పేస్ ఇచ్చి ఎకో అని రాసి ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ లో ఎకో ఒక షెల్ బులెటిన్ గా చూపబడుతుంది. ఒక ఫైల్ పేరు ఇవ్వడానికి బదులుగా అది ఎకో కమాండ్ యొక్క అమలు షెల్ కు ఇంటర్నల్ అని చూపుతుంది. అందువలన అది ఇంటర్నల్ కమాండ్ అని పిలువబడుతుంది. మనం అర్థం చేసుకోవాల్సిన మరొక ముఖ్య విషయం కమాండ్ల యొక్క నిర్మాణం. కమాండ్లు ఒక పదం లేదా అనేక పదాలను కలిగి ఖాళీ ప్రదేశాలచే వేరు చేయబడతాయి. రెండవ సందర్భంలో మొదటి పదం కమాండ్ యొక్క అసలైన పేరుగా ఉండగా ఇతర పదాలు ఆర్గ్యుమెంట్స్ గా ఉంటాయి. ఆర్గ్యుమెంట్స్ అనేవి ఆప్షన్లు లేదా ఎక్స్ప్రెషన్లు లేదా ఫైళ్ల పేర్లుగా ఉండవచ్చు. ఇచ్చిన ఆప్షన్ పై ఆధారపడి ఒక కమాండ్ విభిన్న కార్యకలాపాలు నెరవేర్చగలదు. సాధారణంగా వాటికి ముందుగా 1 లేదా 2 మైనస్ గుర్తులు ఉండి షార్ట్ మరియు లాంగ్ ఆప్షన్లుగా క్రమంలో పిలువబడతాయి. టెర్మినల్ విండోకి వెళ్లి కమాండ్లను టైప్ చేసి వాటి అవుట్పుట్లను చూడండి. టెర్మినల్ విండోను క్లియర్ చేయడానికి క్లియర్ అని టైప్ చేయండి. ls అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. మరలా క్లియర్ అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ls స్పేస్ -a టైప్ చేసి ఎంటర్ నొక్కండి. టెర్మినల్ విండోని క్లియర్ చేయడానికి క్లియర్ అని టైప్ చేయండి. ఇప్పుడు ls స్పేస్ -all అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. టెర్మినల్ ని క్లియర్ చేయడానికి క్లియర్ అని టైప్ చేయండి. ఇప్పుడు ls స్పేస్ -d అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఈ సమయంలో ఆప్షన్లు మారడం వల్ల కమాండ్ల ప్రవర్తనలో మార్పును తెలుసుకుంటే సరిపోతుంది. లినక్స్ లో మనకు పెద్ద సంఖ్యలో కమాండ్లు ఉన్నాయి. వీటిలో ప్రతి ఒక్కటి విభిన్నమైన ఆప్షన్లను కలిగి ఉంది. కమాండ్లను ఏ విధంగా జతపరచవచ్చో మనం తర్వాత చూస్తాం. ఇదంతా మనం ఎలా గుర్తుపెట్టుకోగలం? నిజానికి మనం ఆ విధంగా చేయనక్కర్లేదు. లినక్స్ లో లభ్యమవుతున్న అద్భుతమైన ఆన్లైన్ హెల్ప్ సౌకర్యం దీనికి కారణం. మ్యాన్ కమాండ్ సిస్టమ్ లో అందుబాటులో ఉన్న దాదాపు ప్రతి కమాండ్ గురించి డాక్యుమెంటేషన్ ని అందిస్తుంది. ఉదాహరణకు ls కమాండ్ గురించి తెలుసుకోవడానికి మీరు చేయవలసింది టెర్మినల్ కి వెళ్లి ls ఆర్గ్యుమెంట్ తో మ్యాన్ కమాండ్ ను వ్రాయడం, అంటే మ్యాన్ అని వ్రాసి స్పేస్ ఇచ్చి ls అని రాసి ఎంటర్ నొక్కడం. క్యూ నొక్కి బయటకు రండి. మ్యాన్ అనేది సిస్టమ్ యొక్క మాన్యువల్ పేజర్. సాధారణంగా మ్యాన్ కి ఇచ్చే ప్రతి ఆర్గ్యుమెంట్ ఒక ప్రోగ్రామ్, యుటిలిటీ లేదా ఫంక్షన్ యొక్క పేరుగా ఉంటుంది. అప్పుడు ఈ ఆర్గ్యుమెంట్స్ కి సంబంధించిన ప్రతి మాన్యువల్ పేజ్ కనుగొనబడి ప్రదర్శించబడుతుంది. ఒక సెక్షన్ ఉన్నట్లయితే అది మ్యాన్ ను మాన్యువల్ యొక్క ఆ విభాగానికి నిర్దేశిస్తుంది. డిఫాల్ట్ లో ఇది ముందుగా నిర్వచించబడిన క్రమాన్ని అనుసరిస్తూ కనుగొన్న మొదటి పేజీని ప్రదర్శించడానికి అందుబాటులోని పేజీ అనేక విభాగాల్లో ఉన్నప్పటికీ అన్ని విభాగాలను వెతుకుతుంది. మ్యాన్ కమాండ్ గురించి మరింత తెలుసుకోవడానికి మీరు మరలా మ్యాన్ కమాండ్ ని ఉపయోగించవచ్చు. టెర్మినల్ కి వెళ్లి మ్యాన్ స్పేస్ మ్యాన్ అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. దాని నుండి బయటకు రావడానికి క్యూ నొక్కండి. మ్యాన్ కమాండ్ కు అనేక ఆప్షన్స్ ఉన్నాయి. ఎక్కువగా ఉపయోగపడే వాటిని నేను మీకు తెలుపుతాను. కొన్ని సందర్భాలలో మనం ఏమి చేయాలనుకుంటున్నామో మనకు తెలుసు, కానీ ఖచ్చితమైన కమాండ్ తెలియదు. అప్పుడు మనం ఏం చేయగలం? మ్యాన్ -k ఆప్షన్ ని అందిస్తుంది. ఇది ఒక ముఖ్యమైన పదాన్ని తీసుకుని దానికి బదులుగా కమాండ్ల జాబితాను మరియు వాటి సంక్షిప్త ప్రయోజనాన్ని అందిస్తుంది. ఉదాహరణకు ఒక డైరెక్టరీని సృష్టించడానికి మీకు ఖచ్చితమైన కమాండ్ తెలియకపోవచ్చు. అందువల్ల మనం కమాండ్ ప్రాంప్ట్ కి వెళ్లి
మ్యాన్ అని వ్రాసి స్పేస్ ఇచ్చి -k అని రాసి స్పేస్ ఇచ్చి డైరెక్టరీస్ అని రాసి ఎంటర్ నొక్కుతాం. మనకు వాస్తవంగా ఏది అవసరమో తెలుసుకోవడానికి ఇప్పుడు మనం ఈ కమాండ్లలో ప్రతి దానిని వెతకవచ్చు. ఇదే ఫలితాన్ని అప్రోపోస్ కమాండ్ ను ఉపయోగించి కూడా పొందవచ్చు. కమాండ్ ప్రాంప్ట్ వద్ద అప్రోపోస్ స్పేస్ డైరెక్టరీస్ అని టైప్ చేసి అవుట్పుట్ చూడడానికి ఎంటర్ నొక్కండి. కొన్నిసార్లు మనకు మరీ ఎక్కువ వివరాలు అవసరం ఉండదు. ఒక కమాండ్ ఏమి చేయగలదో తెలుసుకుంటే సరిపోతుంది. అటువంటి సందర్భంలో మనం వాట్ ఈజ్ కమాండ్ లేదా మ్యాన్ -f ఉపయోగించవచ్చు. ఇవి రెండు ఒక లైన్ లో కమాండ్ గురించి వివరిస్తాయి. టెర్మినల్ విండోను క్లియర్ చేయడానికి టెర్మినల్ కి వెళ్లి క్లియర్ అని టైప్ చేయండి. ఇప్పుడు వాట్ ఈజ్ స్పేస్ ls అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. కొన్ని కమాండ్లకు అనేక ఆప్షన్లు ఉంటాయి. ఒక కమాండ్ కి ఉండే విభిన్న ఆప్షన్ల జాబితాను పొందాలని మనం కోరుకోవచ్చు. అప్పుడు మనం -help ఆప్షన్ ఉపయోగిస్తాం. కమాండ్ ప్రాంప్ట్ కి వెళ్లి ls స్పేస్ -help అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. మీరు మాన్యువల్ పేజీలోని అన్ని ఆప్షన్లని చూడడానికి వీలుగా నేను దీనిని ఒకసారి పైకి కిందకి జరుపుతాను. ఇది లైనక్స్ స్పోకెన్ ట్యూటోరియల్ భాగం. స్పోకెన్ ట్యూటోరియల్స్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో భాగం. దీనికి ఐసీటీ ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తుంది. దీనిపై మరింత సమాచారం క్రింద ఉన్న లింకులో లభ్యమవుతుంది. ఈ రచనకు సహాయపడింది పివి శైలజ మరియు ప్రసాద్. దిస్ ఈజ్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ధన్యవాదములు మరియు శుభం.